హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా కుక్కలకి దెయ్యాలు కనిపిస్తాయా లేదా, అసలు ఎందుకు అవి రాత్రిపూట భయం కలిగించేలాగా భయంకరంగా అరుస్తాయని? అలాగే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అసలు బ్లైండ్ పీపుల్స్ అంటే గుడ్డి వాళ్ళకి కళలు వస్తాయా రావా? ఒకవేళ వస్తే కళలు బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా లేదా కలర్ లో వస్తాయా? అండ్ దాంతో పాటు మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ గానీ ఎక్కువగా బీట్రూట్ తింటే బ్లడ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజంగా బీట్రూట్ తింటే బ్లడ్ వస్తుందా లేదా? సో ఇలాంటి ఎన్నో టాప్ 5 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు కుక్కలకి దయ్యాలు కనిపిస్తాయా లేదా అనేది తెలుసుకుందాం. చూడండి, కుక్కలకి మనకి చాలా తేడా ఉంది. ఎలాగంటే కుక్కలకి ముక్కు, నోరు, కళ్ళు మనకన్నా చాలా బాగా పనిచేస్తాయి. మనం చూడలేనివి చూస్తాయి, మనం వినలేనివి వింటాయి, మనం వాసన పసికట్టలేనివి కూడా పసికడతాయి. అంటే కుక్కలు చాలా సెన్సిటివ్. ముందు అసలు కుక్కలు ఎందుకు అరుస్తాయో తెలుసుకుందాం. కుక్కలు ఎక్కువ శాతం ఎందుకు అరుస్తాయి అంటే అవి ఎప్పుడైనా వాటికి యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు, అలాగే భయం వేసినప్పుడు, అండ్ ఏదైనా బాధ కలిగినప్పుడు, అలాగే వాటికి ఏమైనా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు, అంటే ఆ ప్రదేశం వాటికి నచ్చనప్పుడు, అలాగే వాటికి ఎప్పుడైనా చిన్న చిన్న శబ్దాలు వాటికి వినిపించినప్పుడు ఎక్కువగా అరుస్తుంటాయి. ఓకే, ఇదంతా బానే ఉంది. అసలు మన పెద్దవాళ్ళు ఎందుకు కుక్కలకి దయ్యాలు కనిపిస్తాయని మనకు చెప్తూ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు నేను చెప్పినట్టు కుక్కలకి కళ్ళు బాగా కనిపిస్తాయి. అంటే అవి చీకట్లో కూడా బాగా చూస్తాయి. ఎప్పుడైనా ఒక కుక్క చీకట్లో దూరంగా చూస్తూ అరుస్తుంది అంటే అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం. అంటే అక్కడ ఏదైనా జంతువు గాని, లేకపోతే ఏదైనా పిల్లి గాని, ఎలుక గాని, పురుగు గాని కదులుతున్నట్టు వాటికి కనిపించినా లేక వినిపించినా అవి అరుస్తాయి. కానీ అక్కడ మనం చూస్తే మనకి ఏమి కనిపించదు, అలాగే ఏమి మనకి వినిపించదు. కానీ అదే కుక్క ఆ చీకట్లో చూస్తూ అరుస్తుంటది. ఎందుకంటే వాటికి బాగా వినిపిస్తాయి, బాగా కనిపిస్తాయి కాబట్టి చిన్న చిన్న శబ్దాలు, కదలికలు. అది చూసిన మనం అక్కడ ఏదో దెయ్యం ఉంది అని అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే గానీ తెలియదు అక్కడ ఏదో కదులుతుందానో లేకపోతే ఏదో జరుగుతుందానో. అదే కుక్కలకి అయితే 50 అడుగుల దూరంగా ఉన్నా గానీ బాగా కనిపిస్తాయి మరియు వినిపిస్తాయి. ఓకే బ్రో, ఎన్ని బానే చెప్పావు. అసలు కుక్కలకి దయ్యాలు కనిపిస్తాయా లేదా అది ముందు చెప్పు బ్రో అని అనొచ్చు. కానీ దీనికి ఫైనల్ ఆన్సర్ ఒకటే ఒకటి. సైంటిఫికల్ గా కుక్కలకి దయ్యాలు కనిపించవు. ఇప్పుడు మనం గుడ్డి వాళ్ళకి కళలు వస్తాయా, వస్తే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా లేదా కలర్ లో వస్తాయా తెలుసుకుందాం. ఇక్కడ గుడ్డి వాళ్ళు 2 రకాలు. పుట్టుకతో బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంతకాలం తర్వాత బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళు. ముందుగా మనం పుట్టుకతో బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళకి కళలు వస్తాయా లేదా అని తెలుసుకుందాం. వీళ్ళకి కళలో ఏమీ కనిపించదు. వీళ్ళకి కళలు ఏ విధంగా వస్తాయంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, టచ్, శబ్దాలు, మంచి మంచి మూమెంట్స్ ఇలాంటివి వాళ్ళకి కళలో వస్తాయి. అంటే ఎలాగా అని మీరు అడగొచ్చు, చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఒక రూమ్ లోకి వెళ్తున్నట్లుగా, వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్లుగా, శబ్దాలు వినిపిస్తున్నట్టుగా, బయట కూర్చున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అవే వాళ్ళకి కళలో వస్తాయి. ఇప్పుడు రెండో రకం, అంటే కొంతకాలం తర్వాత బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మనలాగే కళలు కలర్ లోనే వస్తాయి. అంటే మనకి ఏమైతే కనిపిస్తాయో అవే కనిపిస్తాయి వీళ్ళకి కూడా. ఇది ఎప్పటి వరకు అంటే వాళ్ళకి ఈ లోకంలో జరిగిన విషయాలు వాళ్ళకి గుర్తున్నంత వరకు మాత్రమే. ఇప్పుడు మనం బీట్రూట్ తింటే నిజంగా మనకి బ్లడ్ వస్తుందా లేదో తెలుసుకుందాం. బీట్రూట్ తింటే మనకి రక్త సరఫరా పెరుగుతుంది, బీపీని తగ్గిస్తుంది. అలాగే బీట్రూట్ తినడం వల్ల బీట్రూట్ లో ఉన్న విటమిన్స్ ఆరోగ్యకరమైన కొత్త రక్త కణాలు తయారవడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మన బాడీలో రక్త సరఫరా బాగా జరుగుతుందో అప్పుడు మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది. అందుకే అథ్లెట్స్ ఎక్కువగా బీట్రూట్ జ్యూస్ ని తాగుతూ ఉంటారు. అంతేగాని బీట్రూట్ తింటే మనకి బ్లడ్ రాదు. ఎలాగో బీట్రూట్ గురించి చెప్తాను కాబట్టి మీకు క్యారెట్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మీరు క్యారెట్ రోజుకి కనీసం 2 నుంచి 3 తింటూ ప్రతి నెల ఉంటే మీరు ఖచ్చితంగా క్యారెట్ కలర్ లోకి మారిపోతారు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే క్యారెట్ లో ఒక విటమిన్ ఉంటుంది, దాని పేరు బీటా కెరటిన్. ఇది ఒక నేచురల్ పిగ్మెంట్. దీని వల్ల మనం క్యారెట్ కలర్ లోకి మారుతాం. సో మీరు కూడా వీలైతే క్యారెట్ రోజుకి 1-2 తింటూ ఉండండి, మీరు కూడా క్యారెట్ కలర్ లోకి మారుతారు. కానీ రోజుకి 5 నుంచి 10 అలా తినకండి, 1-2 అలాగే తినండి. ఎలాగో బీట్రూట్ టాపిక్ లో మనం బ్లడ్ గురించి మాట్లాడాం కాబట్టి బ్లడ్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా తెలుసుకుందాం. ముందుగా మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన బాడీలో ఉన్న ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాని వల్ల మనకి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న బ్లడ్ ని మనం డొనేట్ చేస్తామో మన బాడీ మనకి ఒక కొత్త బ్లడ్ ని సృష్టిస్తుంది. దాని వల్ల మన బాడీలో ఉన్న బోన్ మ్యారో అనేది హెల్తీగా ఉంటుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బ్లడ్ ని డొనేట్ చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే బ్లడ్ ని డొనేట్ చేయండి. కొంతమంది చాలా సన్నగా వీక్ గా ఉంటారు, అలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకపోవడమే చాలా మంచిది. ఒకవేళ బ్లడ్ డొనేట్ చేయాలి అని వేరే వాళ్ళకి ఎవరైనా అనిపిస్తే ప్లీజ్ దయచేసి 2 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు కానీ ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.